శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి స్థల దాతలు భక్తులు 5,000 రూపాయల నుండి 1 లక్ష రూపాయల వరకు నిరంతరం విరాళాలు అందిస్తున్నారని, దినదినాభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం 25,000 నుండి 11 లక్షల వరకు విశేష విరాళాలు అందజేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శబరిమలలో ఉండే విధంగా నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా అన్న ప్రసాదం, అయ్యప్ప మాల ధరించడం, ఇరుముడి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సైఫా సురేష్, కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డై రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కింద చేసుకొని అప్పుడు మరి ఉన్నటువంటి సందర్భంలో నాకు చేదోడు వాదోడుగా 2-3 మాత్రమే ఉండేది. ఎంతో కష్టమయ్యేది. ఇప్పుడు ఇంతమంది పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడం వల్ల ఇంకా దేవాలయం పట్ల ఎంతో మక్కువ పెరిగి మరి వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ దేవాలయం సర్వతోముఖాభివృద్ధికి ముందుకు పోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఈ దేవాలయం 2000 ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థలదాతలు, మహారాజ పోషకులు, రాజపోషకులు, పోషకులు, దాతలు ఈ విధంగా 1 లక్ష రూపాయల నుంచి ఆ రోజు మనం 5,000 వరకు ఆ రోజు తీసుకుంటే ఈరోజు 25,000 నుంచి 11 లక్షల వరకు మనం తీసుకొని అందరికి కూడా వారందరి పేర్లు కూడా ఆ దేవాలయం నోట్ చేసినటువంటి విషయం కూడా మీ అందరికి తెలియజేసుకుంటాం. ఈ సిల్వర్ జూబ్లీ మహోత్సవంలో భాగంగా ప్రధానంగా ఈ సంవత్సరం నిర్వర్తించేటువంటి క్రమంలో మరి ఈ దేవాలయం మనం దిద్దినప్పుడు ఆ రోజు ప్రారంభంలో ఉన్నటువంటి వారి శిలాఫలకాలు ఈరోజు పునర్నిర్మాణం